మానవుడి దేహంలోని అన్ని ఇంద్రియాలు పనిచేయడానికి మూలం మనసేనని రామాయణం చెబుతుంది. మనసే అన్నిటికీ మూలమని అందరూ అంగీకరించే సత్యం. మనసు ప్రేరేపించకుండా ఏ మనిషి ఏ పని చెయ్యలేడు. మనసులో నిరంతరం అనుకూల భావాలు, వ్యతిరేక భావాలు పుడతాయి. అందుకే మానసిక తత్వవేత్తలు మనసు సంకల్ప వికల్పాత్మకమని నిర్వచించారు. అనుకూల వ్యతిరేక భావాలు నిరంతరం పుడుతుంటే మనిషి చేయవలసిందేమిటి అంటే తన విచక్షణ జ్ఞానంతో మనసును వ్యతిరేక భావాల నుంచి మరలించి అనుకూల భావాల వైపు నడిపించాలి. ఇదే మనిషిలోని విజ్ఞతకు. పరీక్షాలోకంలో మనిషికి అడుగడుగున పూలబాటలు ఉండవు, ముళ్ళదారులు కూడా ఉండవు. ఆటంకాలు, ఆందోళనలు చుట్టుముట్టి మనిషికి అవరోధాలు కలిగిస్తాయి. అలాంటి స్థితిలో మనిషి తన మనసును పెడదారులు పట్టకుండా చూసుకోవాలి. చీకట్లు అలుముకున్న రాత్రి నుంచే వేకువజాములో వెలుగు పుడతాయనే సంగతి మరవరాదు. కష్టాల కూడల్లో ప్రయాణిస్తున్నప్పుడు యుక్తిగా ఆ అగాధ జలనిధి నుంచి ఒడ్డుకు చేరే ఉపాయాన్ని ఆలోచించాలి. దీనమైన మనసులో ధైర్య రసాయనాన్ని నింపాలి. దానికి మనోనియంత్రణ ఎంతో అవసరం. కష్టాల్లోనే కాదు, సుఖాల్లోనూ మనసు పెడదారి పడుతుంది. కష్టాల నుంచి గట్టెక్కలేమని భావించినప్పుడు ఆత్మహత్య శరణం అనిపిస్తుంది. ఇలాంటి ఆలోచన మానవులకే కాదు, దైవాంశ సంభూతులైన అవతార పురుషులకు కూడా కలుగుతుంది అనడానికి రామాయణమే ఉదాహరణ. సీతామాత జాడను కనుగొనేందుకు లంకకు వెళ్లిన హనుమంతుడు అక్కడ ఎంతకు సీతమ్మ కనిపించకపోయేసరికి నిరాశతో తాను సీతా అన్వేషణలో విఫలమై తిరిగి వెళ్లే కంటే ఆత్మహత్యకు పాల్పడమే మేలని అనుకుంటాడు. కానీ తన తొందరపాటు వల్ల తన స్వామికి అనర్థం జరుగుతుందని మనసును కుదుటపరుచుకొని ఎన్ని కష్టాలు ఎదురైనా సీతమ్మ జాడను కనుక్కొని తీరుతానని ధైర్యంగా పలకడం మనోనియంత్రణకు సంకేతం. నిరాశ, నిస్పృహలు మానవ మాతృలకే కాదు, దేవతలకు కూడా కలుగుతాయి. లోకకంటకులైన రాక్షసుల వల్ల ఇంద్రాది దేవతలకు ఆపదలు తప్పలేదు. అలాంటి సందర్భాలలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దేవతలకు మనోధైర్యం చెప్పి అనుకూల కాలం వచ్చేదాకా వేచి ఉండాలని చెప్పిన సంఘటనలు మనోనియంత్రణకు మార్గాలుగా కనిపిస్తాయి. సృష్టిలో ఏ జీవి మరో జీవికి పుట్టుకతోనే మిత్రుడు కాదు, శత్రువు కాదు. సందర్భాలను బట్టి మిత్రుశత్రు భావాలు కలుగుతుంటాయి. అవేమి శాశ్వతంగా ఉండేవి కావు. పరిస్థితుల ప్రబల్యంతో వస్తూ పోతూ ఉంటాయి కనుక అవన్నీ క్షణికాలంలోనే. భావన మనిషికి నిరంతరం దృఢంగా ఉండాలి. నిన్నటిదాకా శత్రువు అయినవాడు నేడు మిత్రువు కావచ్చు. కాలం ఒకే విధంగా ఉండదు. ఎప్పుడు వసంతాలే ఉండవు, శిశిరాలే ఉండవు. కాలానుగుణంగా మార్పులు రావడం సంభవమే. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే మనిషిని ప్రబలంగా ప్రభావితం చేస్తాయి. మనిషి ఈ శత్రువు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏది మానవ ధర్మం, ఏది కాదు అని మనసుతో ఆలోచించాలి. ధర్మబద్ధమైన తీరులో మనసును స్ట్రీకట్టడి చేయాలి. మనసు అనే గుర్రం పరుగులు తీస్తున్న విచక్షణ అనే పగ్గంతో దాన్ని అదుపు చేయాలి. దాన్ని తెన్ను లేకుండా పరుగులు తీస్తే పతనం తప్పదు. పతనం అంచుల్లోకి జారకముందే పగ్గాలు వేసి అదుపు చేస్తే అపాయాన్ని దాటవచ్చు. తెలిసి అపాయాన్ని కోరుకుంటే జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.